డాక్టర్ తనకెలా ఉంది? పేషెంట్ ప్రాణానికేం ప్రమాదం లేదు. కానీ చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి దెబ్బ బలంగా తగలడంతో స్పృహ కోల్పోయారు. అతను స్పృహలోకి వస్తే తర్వాత ట్రీట్మెంట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇందాక హడావుల్లో అడగడం మర్చిపోయాను. అతనికి గాయం ఎలా తగిలింది? ఇప్పుడు విజయాంబిక కొట్టిన విషయం చెప్తే కేసు అది ఇది అని ట్రీట్మెంట్ చేయరు. వాష్రూమ్లో జారిపడ్డా డాక్టర్. ఓకే, నో ప్రాబ్లం. అతను స్పృహలోకి వచ్చే వరకు వెయిట్ చేయండి. సరే డాక్టర్. రాఘవ్కి ఏం ప్రమాదం లేదని చెప్పారు కదా అమ్మగారు. రాఘవ్ తొందరలోనే కోలుకుంటాడని నమ్ముదాం అమ్మగారు. రాఘవ ప్రాణానికి ప్రమాదం సృష్టించాలి, లేదంటే మన ప్రాణాలు ప్రమాదంలో పడిపోతాయి. రాఘవ్ని చంపేయాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది మమ్మీ. ఏం ఐడియా దీపక్ అది? అలా చేయొచ్చు. పద. రాయని కదలే పొరబడి నొరవడిలో అవగత మగు స్థితిలో ఇవి రాయని కదలే. అన్నయ్య, ఇప్పటి వరకు మీరు ఏది చెప్పినా విన్నాము. మీరు చెప్పిందే నిజమని నమ్మాను. మీరు చేసిందే రైట్ అని నమ్మాను. నేనొక్కడే కాదన్నయ్య, మన ఫ్యామిలీ అంతా అదే చేసింది. కానీ వదిన విషయంలో ఎక్కడో పొరపాటు జరిగినట్టు నాకు అనిపిస్తూనే ఉందన్నయ్య. అలా అని మిమ్మల్ని తప్పు పట్టట్లేదన్నయ్య. ఆ రోజు ఎదురైన పరిస్థితుల్ని తప్పుపడుతున్నాను. ఇన్నేళ్లు అజ్ఞాతంలో ఉన్న రాఘవ మీ ముందుకొచ్చి ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అతనేం చెప్తాడో తెలుసుకునే లోపే అక్క రాఘవ తల మీద కొట్టింది. అసలు అక్క ఎందుకంతలా రియాక్ట్ అయిందో అర్థం కాని విషయం అన్నయ్య. వదిన కూడా మీరు ప్రశ్నించిన ప్రతిసారి నేను ఏ తప్పు చేయలేదనే చెప్తున్నారు. రాఘవ లేచాక రాఘవ ఏం చెప్తాడో నువ్వు వినాలి. అప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడుంటాను. మీరు వదిన చెప్పింది ఎందుకు నమ్మట్లేదు అని అడగట్లేదన్నయ్య. రాఘవ ఏం చెప్పాలనుకుంటున్నాడో ఎందుకు తెలుసుకోకూడదు అని చెప్తున్నానన్నయ్య. అవును బావగారు, ఎంత పెద్ద తప్పు చేసిన వాళ్ళకైనా శిక్ష విధించే ముందు నిజానిజాలు తెలుసుకుని తప్పు చేశారని రుజువయ్యాక శిక్ష విధిస్తూ ఉంటారు. కానీ
విరూపాక్ష అక్క విషయంలో అలా జరగలేదనిపిస్తోంది. మీ కళ్ళతో చూసిన నిజాన్ని మీ మనసుతో ఒక్కసారి చూడండి బావగారు. అక్క తప్పు చేసిందో లేదో అని. విరూపాక్షోదన తప్పు చేస్తుంటే మీ కళ్ళ ముందుకు వచ్చుండేవారు కాదు కదన్నయ్య. రాఘవ తప్పు చేస్తుంటే మీ ముందు ధైర్యంగా నిలబడేవాడు కాదన్నయ్య. విరూపాక్ష వదిన గురించి రాఘవ గురించి మాకంటే మీకే బాగా తెలుసన్నయ్య. నువ్వు బ్రతకటం వాళ్ళకి ఇంపార్టెంట్, నువ్వు చావటం మాకు ఇంపార్టెంట్ రా. మిమ్మల్ని బయట వచ్చామని చెప్పాను కదండి. మా రాఘవ ఎప్పుడు స్పృహలోకి రావచ్చు డాక్టర్. ఈయన ట్రైనీ డాక్టర్ అండి, ఈయనేం చెప్పలేరు. చీఫ్ డాక్టర్ రౌండ్స్కి వస్తున్నారు, మీరు బయట వెయిట్ చేయండి, చెప్తారు. చీఫ్ డాక్టర్ వచ్చాడంటే నేను దొరికిపోతాను. వీడిని తర్వాతైనా చంపచ్చు, ముందు నేను బయటపడాలి. జాగ్రత్తగా చూసుకో.